Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara, and I welcome you all to the Hindu analysis for 31st of March 2025. So ఒకసారి మనము ఈ రోజు ఉన్న ఆర్టికల్స్ ఒకసారి ఇండెక్స్ చూద్దాం. సో దెర్ ఆర్ ఓవర్ 10 ఆర్టికల్స్. సో 10th ఆర్టికల్ విల్ బి ఫర్ హోంవర్క్. మిగతా 9 నేను డిస్కస్ చేస్తాను. ఒకసారి వీడియో పాజ్ చేసుకొని లుక్ ఎట్ ది ఆర్టికల్స్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. వాట్ ఆర్ ద రూల్స్ ఆన్ జ్యుడిషియల్ ట్రాన్స్ఫర్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ అండ్ ఐజేఎస్ ఈజ్ అన్ ఐడియా హూస్ టైమ్ హ్యాస్ కమ్ అని ఇంకో ఆర్టికల్ రావడం జరిగింది. ఈ రెండు ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం క్లియర్ కట్ గా అనలైజ్ చేద్దాం. ఓకే, సో లెట్స్ లుక్ ఇన్ టు ద డిస్కషన్ పార్ట్. అయితే ఈ రెండు ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, సో రీసెంట్ గానే మనము యశ్వంత్ వర్మ, ద జస్టిస్ ఆఫ్ ఢిల్లీ, న్యూఢిల్లీ హైకోర్ట్ ఎవరైతే ఉన్నారో దాని గురించి కేస్ మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా. సో ద కాంటెక్స్ట్ ఆఫ్ ది ఆర్టికల్ ని ఒకసారి మళ్ళీ అండ్ సిలబస్ మ్యాపింగ్ ని చూద్దాం. ఓకే, GS2 లో మనకి గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అనే టాపిక్స్ తో ఈ పర్టికులర్ ఆర్టికల్స్ ని మనం లింక్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ స్ట్రక్చర్, ఆర్గనైజేషన్, ఫంక్షనింగ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అండ్ ది జ్యుడిషియరీ, ఈ టాపిక్ తో మెయిన్లీ జ్యుడిషియరీ ఏదైతే ఉంటుందో ఈ టాపిక్ తో మనం ఈ న్యూస్ ఆర్టికల్స్ ని లింక్ చేయొచ్చు. సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ వేరియస్ ఆర్గన్స్ అనే ఒక ఆర్టికల్, ఒక సిలబస్ పార్ట్ లో మనం ఈ ఆర్టికల్స్ ని లింక్ చేయొచ్చు. అపాయింట్మెంట్ ఆఫ్ వేరియస్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, స్టాట్యూటరీ, రెగ్యులేటరీ అండ్ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్. ఓకే, సో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గవర్నెన్స్, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అలా లింక్ చేయొచ్చు. ఓకే, సో ఇలా డిఫరెంట్ టాపిక్స్ అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సిలబస్ తో మనం ఈ టాపిక్స్ ని లింక్ చేసుకోవచ్చు అనమాట. సో కాంటెక్స్ట్ ఆఫ్ ది ఆర్టికల్ మీరు చూసినట్టయితే, the transfer of Justice Yashwant Verma from Delhi to the Allahabad High Court amidst allegations of impropriety has reignited debates on judicial transparency and accountability. మనకు తెలుసు, సో అక్కడ ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో, సో వీళ్ళ యశ్వంత్ వర్మ వాళ్ళ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో అక్కడ పోలీస్ ఆఫీషియల్స్, మిగతా వాళ్ళు ఆఫీషియల్స్ ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళినప్పుడు దే హ్యావ్ ఫౌండ్ ద currency notes which were burning. So this raised some questions. This reignited the debates on judicial transparency and accountability. So అదనమాట కాంటెక్స్ట్ ఆఫ్ ది ఆర్టికల్. సో ఈ కాంటెక్స్ట్ లో మనం ఏం చెప్పొచ్చు అని అంటే, దేర్ ఇస్ అ నీడ్ ఫర్ రిఫార్మ్. ఎందుకు రిఫార్మ్స్ కావాలి? సో మనకి బేసిక్ గా జడ్జెస్ ని అపాయింట్ చేయబడ్డ ఈ కొలీజియన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో రిఫార్మ్స్ తీసుకురావాలి. ఓకే, సో ఈ డిబేట్స్ అనేవి మళ్ళీ రీసర్ఫేస్ అయ్యాయి. అండ్ ఆల్సో మనం ఐజేఎస్ అంటే ఏంటి? ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్. మనకు IAS, IPS ఎలా అయితే ఉంటాయో మనకు ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ అనేది క్రియేట్ చేయాలి అనే డిస్కషన్స్ అనేవి మళ్ళీ మొదలయ్యాయి అనమాట. ఓకే, సో టు డీల్, సో IJS అనే బాడీ విల్ డీల్ విత్ జ్యుడిషియల్ ట్రాన్స్ఫర్స్, NJC అండ్ ఆల్. ఓకే, అయితే లెట్స్ సీ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఇష్యూ. సో దిస్ ఇన్షూర్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్. సో బేసికలీ ఇలాంటి బాడీస్ ని చేసినా, లేకపోతే ఒకవేళ మనము జ్యుడిషియరీలో రిఫార్మ్స్ తీసుకొచ్చినా మనకి ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో మనకి ఇంక్లూజివిటీ పెరుగుతుంది. సో ఇఫ్ వీ బ్రింగ్ రిఫార్మ్స్ ఇన్ ద కొలీజియన్ సిస్టమ్ అండ్ అపాయింట్మెంట్ ప్రాసెస్ లో రిఫార్మ్స్ తీసుకొచ్చినట్టయితే, సో దిస్ విల్ హెల్ప్ ఇన్ బ్రింగింగ్ ది ఇంక్లూజివిటీ అనమాట. అంటే మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉంటారో హు ఆర్ అండర్ రిప్రజెంటెడ్, లైక్ విమెన్ కానీ, SC, ST కానీ, మైనారిటీస్ కానీ, వీళ్ళ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. సో ఇంక్లూజివిటీకి దారి తీస్తుంది అనమాట. ఓకే, ఇంక్లూజివిటీ అనేది అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ డీపొలిటిసైజింగ్ ది అపాయింట్మెంట్స్. ఓకే, అండ్ ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్ లేకుండా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇట్ విల్ బ్రింగ్ యూనిఫార్మిటీ, లైక్ IAS, IPS, IFS లాగా IJS లాంటి సర్వీసెస్ ని మనం తీసుకొచ్చినట్టయితే, సో సేమ్ దిస్ బ్రింగ్స్ యూనిఫార్మిటీ త్రూ అవుట్ ఇండియా. సెంట్రలైజ్డ్ మెరిట్ బేస్డ్ రిక్రూట్మెంట్ మెకానిజం అనేది వస్తుంది. ఇప్పుడు కొలీజియన్ సిస్టమ్ లో మనకి ఏ బేసిస్ మీద అపాయింట్ చేసుకుంటున్నారనే మెకానిజం లేదు. ఓకే, బ్రాడ్ క్రైటీరియా అండ్ కేటగిరీస్ అనేవి లేవు. సో ఇది ఏదైతే లూప్ హోల్స్ ఉన్నాయో కొలీజియన్ సిస్టమ్ లో, వాటిని మనం ఇక్కడ ఓకే ఈ ఛాలెంజెస్ ఏవైతే అందులో ఉన్నాయో వీటిని మనము చేంజ్ చేసేయచ్చు అనమాట. అంటే వీ కెన్ బ్రింగ్ ట్రాన్స్పరెన్సీ, వీ కెన్ బ్రింగ్ అకౌంటబిలిటీ అండ్ వీ కెన్ బ్రింగ్ క్రైటీరియా, వీ కెన్ బ్రింగ్ యూనిఫార్మిటీ. రైట్, అయితే ఇది జ్యుడిషియరీ యొక్క ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీని కూడా స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఓకే, సో ఇలా మనం జ్యుడిషియరీలో రిఫార్మ్స్ తీసుకొచ్చినట్టయితే ఇలా మనకి ఎన్నో విధాలుగా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. కానీ కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. సో బేసిక్ గా మనకు ప్రస్తుతం ఉన్న ఛాలెంజెస్ ఏమున్నాయనంటే, కొలీజియన్ సిస్టమ్ లో కానీ, ప్రస్తుతం ఉన్న జ్యుడిషియరీ మెకానిజమ్స్ లో కానీ ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. దేంట్లో? అపాయింట్మెంట్ ప్రాసెస్ లో, ట్రాన్స్ఫర్స్ లో కూడా.
ఓకే, ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. అంటే ఏ క్రైటీరియా మీద మీరు సెలెక్ట్ చేస్తున్నారు, ఏ క్రైటీరియా మీద రిజెక్ట్ చేస్తున్నారు, ఏ క్రైటీరియా మీద వీళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ లేవన్నమాట. ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. సో దట్ ఈస్ నాట్ కెప్ట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. ఓకే, సో బేసిక్ గా ఈ జుడిషియరీలో కూడా కొన్ని ఎలీట్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే డామినేట్ చేస్తున్నారు అనమాట. దీని వల్ల మనకి ఏమవుతుంది అంటే జుడిషియల్ డైనస్టీస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ట్రై టు యూజ్ దిస్ కైండ్ ఆఫ్ టర్మ్స్ ఇన్ యూపీఎస్సీ. జుడిషియల్ డైనస్టీస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. డెసిజన్ మేకింగ్ అనేది ఒపేక్ అవుతుంది అనమాట. పబ్లిక్ రీజనింగ్ లేకపోవడం వల్ల, పబ్లిక్ స్క్రూటినీ లేకపోవడం వల్ల. ఓకే, అండ్ ఆల్సో ప్రస్తుతం మనకి ఎన్జేఎస్సీ రిఫార్మ్స్ అంటే 2015 లో గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే ఎన్జేఎస్సీ లాంటి ఒక బాడీని క్రియేట్ చేద్దాము, సో లెట్స్ హ్యావ్ సమ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ అని అనుకుంది. కానీ ఈ రిఫార్మ్స్ ని తీసుకొచ్చే అటెంప్ట్ ఏదైతే ఉంటుందో దట్ వాస్ ఫెయిల్డ్. సో ఎన్జేఎస్సీ యాక్ట్ ని తీసుకొచ్చాం 2014 లో. దీని ద్వారా మనం అపాయింట్మెంట్స్ ని ట్రాన్స్పరెన్సీగా, అకౌంటబుల్ గా, పార్టిసిపేటివ్ గా చేద్దాం అనుకున్నాం. కానీ 2015 లో ఎన్జేఎస్సీ అనే బాడీని ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిందో దాన్ని నల్ అండ్ వాయిడ్ గా, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ని వైలేట్ చేస్తుంది అని చెప్పేసి ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ కాన్స్టిట్యూషనల్ బయస్ అనేది కొట్టివేయడం జరిగింది ఆ రీజన్స్ తో. ఓకే, సో ద కోర్ట్స్ హ్యావ్ ఆల్సో ఇన్సిస్టెడ్ ఆన్ మెయింటైనింగ్ ద ప్రైమసీ ఆఫ్ ద జ్యుడిషియరీ అనమాట, అపాయింట్మెంట్స్ లో, ట్రాన్స్ఫర్స్ లో అండ్ మిగతా వాటిలో. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ట్రాన్స్ఫర్ రూల్స్ అండ్ మిస్యూజ్ ఎలిగేషన్స్. ఆర్టికల్ 222 ఏదైతే ఉంటుందో దిస్ విల్ అలౌ ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్ట్ జడ్జెస్ బై ప్రెసిడెంట్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ద సిజేఐ. అంటే సో ఒక హైకోర్ట్ జడ్జ్ ని మనం ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే సో ఏం చేయాలి, హైకోర్ట్ జడ్జ్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ బై ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఊరికేనే చేస్తారా వచ్చి అని అంటే లేదు. సో ప్రెసిడెంట్ నీడ్ టు కన్సల్ట్ విత్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ దెన్ ఈ పర్టికులర్ పర్సన్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట, హైకోర్ట్ జడ్జ్ ని. సో పోస్ట్ జడ్జ్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ జడ్జెస్ కేసు అయింది, సెకండ్ అండ్ థర్డ్ జడ్జెస్ కేసెస్ అయినాయి అని చెప్పేసి విచ్ హెల్ప్డ్ ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద కొలీజియన్ సిస్టమ్ అండ్ అపాయింట్మెంట్ ప్రాసెస్ అని లాస్ట్ క్లాసెస్ లో చెప్పాను. అయితే ఈ జడ్జ్మెంట్స్ లో మనకి వీ హ్యావ్ గాట్ ఎ క్లారిఫికేషన్ దాట్ ఈ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో దిస్ మస్ట్ సర్వ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. ఇదే జడ్జెస్ కేసులో ఇది కూడా చెప్పారు ట్రాన్స్ఫర్స్ కి సంబంధించి. సో ఏదైతే మీరు ట్రాన్స్ఫర్స్ చేస్తున్నారో జడ్జెస్ ని, సో దట్ మస్ట్ డెఫినెట్లీ సర్వ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ అనమాట. పబ్లిక్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకొని ఇవి చేయాలి అని చెప్పేసి కోర్టు చెప్పింది. సో హవెవర్ రీసెంట్ ట్రాన్స్ఫర్స్ మీరు చూసుకుంటే దిస్ రేస్ ద క్వశ్చన్స్ ఆన్ ఫెయిర్నెస్. మిస్యూజ్ చేసుకుంటున్నారని అర్థమైపోతుంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ క్లాస్ ఏదైతే ఉంటుందో దానికి మొత్తానికి పొలిటికల్ గా మిస్యూజ్ చేస్తున్నారు. అండ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎథికల్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి ప్రస్తుతం. ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ లేవన్నమాట కంప్లైంట్ చేయడానికి, జడ్జెస్ కి సంబంధించి ఎంక్వైరీస్ చేయడానికి అండ్ జుడిషియల్ మిస్కండక్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ అనేవి ప్రాపర్ గా లేవు. అండ్ అకౌంటబిలిటీ కూడా లేదనమాట. దెర్ ఈస్ అన్ అబ్సెన్స్ ఆఫ్ క్లియర్ అకౌంటబిలిటీ ఫ్రేమ్వర్క్. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి చాలా చాలా ఉన్నాయి. సో కాబట్టి మనం కొన్ని స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది. వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ అంటే ఐజేఎస్ లాంటి సర్వీస్ ని మనం యూనిఫార్మిటీ కోసం సెటప్ చేయాలి అండర్ యూపీఎస్సీ. సో ఎంట్రీ లెవెల్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ హైయర్ జ్యుడిషియరీ అక్కడ మనము ఐజేఎస్ లాంటి సర్వీస్ ని క్రియేట్ చేయాలి. సో క్రైటీరియా మస్ట్ బి డిసైడెడ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద జ్యుడిషియరీ. సో ఏ క్రైటీరియా మీద వీళ్ళని సెలెక్ట్ చేసుకోవాలనేది ఫస్ట్ జ్యుడిషియరీని కన్సల్ట్ అయ్యి దాని తర్వాత వాటిని మనము తీసుకురావాలన్నమాట. సో దీని వల్ల మనకి యూనిఫామ్ స్టాండర్డ్స్ కి హెల్ప్ అవుతుంది, మెరిటోక్రసీకి హెల్ప్ అవుతుంది అండ్ రీజనల్ లెవెల్ రిప్రజెంటేషన్ అనేది దొరుకుతుంది అనమాట. ఓకే, అండ్ మనం జ్యుడిషియల్ కౌన్సిల్స్ ని ఫామ్ చేయొచ్చు ఫర్ ఓవర్ సైట్. ఒక ఇండిపెండెంట్ బాడీని అంటే జ్యుడిషియల్ కౌన్సిల్స్ ని మనం తీసుకురావాలి టు లుక్ ఆఫ్టర్ ది అపాయింట్మెంట్స్, టు లుక్ ఆఫ్టర్ ది ట్రాన్స్ఫర్స్ అండ్ టు లుక్ ఆఫ్టర్ ద కంప్లైంట్స్. ఓకే, కంప్లైంట్స్ కి ప్రాపర్ మెకానిజం లేదని చెప్పా, ట్రాన్స్ఫర్స్ కి సంబంధించి పబ్లిక్ ఇంట్రెస్ట్ అనే క్లాస్ ని మిస్యూజ్ చేసుకుంటున్నారని చెప్పా, ట్రాన్స్ఫర్స్ కి సంబంధించి మిస్యూజ్ చేసుకుంటున్నారు అండ్ అపాయింట్మెంట్ కి సంబంధించి అకౌంటబిలిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు. ఇలాంటి ఇష్యూస్ అన్నిటిని సాల్వ్ చేయడానికి ఒక ఇండిపెండెంట్ బాడీని మనం తీసుకురావాలి టు ఓవర్సీ ది అపాయింట్మెంట్, ట్రాన్స్ఫర్స్ అండ్ కంప్లైంట్స్. ఓకే, సో ఎన్జేఎస్సీ అనేది ఎందుకు మనము నల్ అండ్ వాయిడ్ గా చూసాము అంటే బికాస్ ఇట్ వాజ్ ఇంటర్ఫియరింగ్ ఇన్ టు ద డొమైన్ ఆఫ్ జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్ అనేది అవుతుంది అని చెప్పేసి జ్యుడిషియరీ కొట్టివేయడం అనేది జరిగింది. అందుకే మనం ఒక ఇండిపెండెంట్ బాడీని మనం తీసుకొస్తే బాగుంటుంది. ఓకే, we can also mirror bodies like Law Commission or NHRC with a representation from the legal, civil society and judicial backgrounds. అంటే NHRC లాంటి బాడీస్ ని లేదా లా కమిషన్ లాంటి బాడీస్ ని కూడా మనం తీసుకురావచ్చు. సో దీంట్లో మెయిన్ గా మనకి సివిల్ సొసైటీ నుంచి మెంబర్స్ ఉండొచ్చు, జుడిషియరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు లేకపోతే లీగల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని మనం దీంట్లో మెంబర్స్ గా పెట్టొచ్చు అనమాట. అండ్ కొలీజియన్ సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ ని మనము సాల్వ్ చేయడానికి వీ కెన్ బ్రింగ్ ట్రాన్స్పరెన్సీ ఆల్సో. సో బేసికలీ అపాయింట్మెంట్స్ చేసేటప్పుడు, ట్రాన్స్ఫర్స్ చేసేటప్పుడు పబ్లిక్ డిస్క్లోజర్ అనేది ఇంపార్టెంట్ అనమాట.
ఓకే, సో అండ్ వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ రెగ్యులర్ పబ్లికేషన్ ఆఫ్ క్రైటీరియా అండ్ డెసిషన్స్. ఓకే, ఏదైతే డెసిషన్స్ కొలీజియం బాడీ తీసుకుంటుందో ఆ క్రైటీరియాని, ఆ డెసిషన్స్ ని డెఫినెట్ గా మనం పబ్లిక్ డొమైన్ లో పెట్టాలన్నమాట. అండ్ డిసిప్లినరీ మెకానిజమ్స్ కూడా తీసుకురావాలి. ఎంక్వైరీ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్నల్ ఎంక్వైరీ మెకానిజమ్స్ ని, వీటన్నిటిని మనం ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి విత్ ఇన్ ద జ్యుడిషియరీ. ఓకే, సో బేసికలీ పబ్లిక్ అకౌంటబిలిటీ కోసం వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ది ఎంపవర్డ్ కమిటీ టు లుక్ ఆఫ్టర్ ద కంప్లైంట్స్. అంటే కంప్లైంట్స్ తీసుకురావడానికి, కంప్లైంట్స్ ని సాల్వ్ చేయడానికి ఎంపవర్డ్ కమిటీస్ ని కూడా మనం ఫామ్ చేయాలన్నమాట. ఓకే, దిస్ షుడ్ బి డన్ ఇన్ ఆర్డర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ విత్ రెస్పెక్ట్ టు అపాయింట్మెంట్, ట్రాన్స్ఫర్స్ అండ్ ఆల్సో విత్ రెస్పెక్ట్ టు రిమూవల్ ప్రాసెస్ ఆర్ ఏదైనా కంప్లైంట్స్ ఉంటే. సో లెట్ సాల్వ్ యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్. లెట్ సాల్వ్ అంటే ఐఎమ్ గివింగ్ యూ దిస్ పర్టికులర్ క్వశ్చన్ అండ్ యూ నీడ్ టు ట్రై టు సాల్వ్ ఇట్. Judicial reforms in India must balance the principles of independence, accountability and transparency. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయాలి జుడిషియల్ రిఫార్మ్స్ ఒకవేళ తీసుకొస్తే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. క్వశ్చన్ ఏంటి ఇక్కడ? critically analyze the need for judicial reforms in the context of recent controversies and the debates around collegiate system and Indian judicial service. ఓకే, సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం క్రిటికలీ అనలైజ్ చేయాలి అసలు జుడిషియల్ రిఫార్మ్స్ ఎందుకు, రీసెంట్ కాంట్రవర్సీస్ ని మనం ఎగ్జాంపుల్స్ గా రాస్తూ జుడిషియల్ రిఫార్మ్స్ ఎందుకు, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ జుడిషియల్ రిఫార్మ్స్ అనేది చూపెడుతూ, అండ్ కొలీజియన్ సిస్టమ్ కి అరౌండ్ డిబేట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న పాయింట్స్ ని మీరు మెన్షన్ చేయాలి. అంటే కొలీజియన్ సిస్టమ్స్ కి సంబంధించిన పాజిటివ్ పాయింట్స్ అండ్ కొలీజియన్ సిస్టమ్ కి సంబంధించిన నెగటివ్ పాయింట్స్ ని మీరు రాయాలి. దాని తర్వాత ఇండియన్ జుడిషియల్ సర్వీస్ కి సంబంధించిన హౌ దిస్ కెన్ హెల్ప్ ఇన్ సాల్వింగ్ దిస్ ఇష్యూస్ అవన్నీ రాస్తే బాగుంటుంది. సో దిస్ ఇస్ ఫర్ 250 వర్డ్స్ అనమాట. ట్రై టు అటెంప్ట్ దిస్ క్వశ్చన్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ఇట్ ఈస్ టైమ్ టు రిఫార్మ్ ద వక్ఫ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో రిఫార్మింగ్ ద వక్ఫ్ సిస్టమ్ ఇన్ ఇండియా. సో సిలబస్ లో మనకు GS2 లో గవర్నెన్స్, పాలిటీ అండ్ సోషల్ జస్టిస్ అనే టాపిక్స్ తో లింక్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్, స్టాట్యూటరీ, రెగ్యులేటరీ అండ్ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్, డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ అండ్ సోషల్ సెక్టర్ సర్వీసెస్, గవర్నమెంట్ పాలసీస్, ఇంటర్వెన్షన్స్, ఈ అన్ని టాపిక్స్ తో మరి మనం దీన్ని లింక్ చేసుకోవచ్చు అనమాట. సో కాంటెక్స్ట్ ఆఫ్ ది ఆర్టికల్ చూసుకుంటే, సో వక్ఫ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ఇస్లామిక్ ఎండోమెంట్ ట్రెడిషన్ అనమాట. అంటే ఇది ఒక థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ ఓనింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో ఇది ఇంటెండెడ్ రోల్ ని ప్లే చేస్తున్నప్పటికీ ఇన్ సపోర్టింగ్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద ముస్లిం కమ్యూనిటీ, దీన్ని మనం ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవట్లేదు చాలా రోజుల నుంచి. ఓకే, ఈ పర్టికులర్ వర్క్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దీంట్లో మిస్ మేనేజ్మెంట్, ఇన్ఎఫిషియన్సీస్, పాలసీస్ అనేవి అవుట్డేటెడ్ అవుతున్నాయి, గవర్నెన్స్ కూడా ప్రాపర్ గా లేదు. దీని వల్ల ఏమవుతుంది, అండర్ యూటిలైజేషన్ అనేది అవుతుంది అనమాట ఈ సిస్టమ్ లో. సో అలా చెప్తూ ఈ ఆర్టికల్ ని రాయడం జరిగింది. సో దీన్ని మనం చూద్దాము డీటెయిల్ గా. గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ని 2024 లో తీసుకురావడం జరిగింది. దీన్నే మనము ఉమీద్ బిల్ అని అంటాం. అంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ అనే ఒక బిల్ ని తీసుకురావడం జరిగింది 2024 లో. సో లాంగ్ స్టాండింగ్ డిబేట్స్ ఏవైతే ఉన్నాయో, ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వక్ఫ్ సిస్టమ్ కి సంబంధించి వాటన్నిటిని సాల్వ్ చేయడానికి ఈ బిల్ ని తీసుకురావడం జరిగింది. అయితే వక్ఫ్ సిస్టమ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఓకే, సో ఈ పర్టికులర్ సిస్టమ్ వల్ల సో బేసిక్ గా వెల్ఫేర్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో విచ్ ఆర్ ద క్రిటికల్, లైక్ స్కూల్స్, హాస్పిటల్స్, హోటల్స్ అండ్ లైబ్రరీస్, సో ఈ పర్టికులర్ సిస్టమ్ లో ఈ క్రిటికల్ వెల్ఫేర్ ఫంక్షన్స్ అన్ని జరుగుతాయి అనమాట. ఇట్ విల్ సర్వ్ ఆల్ ఆఫ్ దిస్. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఇట్ విల్ హ్యావ్ ఆర్ హోల్డ్ ద వాస్ట్ అన్టాప్డ్ పొటెన్షియల్. ఏంటి? ఎడ్యుకేషన్ లో, హెల్త్ కేర్ లో, లైవ్లీహుడ్ లో మెయిన్లీ ముస్లిం కమ్యూనిటీకి హెల్ప్ చేయడానికి చాలా మట్టుకు ఈ వక్ఫ్ సిస్టమ్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. దీన్ని ప్రాపర్ గా మనం యూటిలైజ్ చేసుకున్నట్టయితే ఇది ఆల్మోస్ట్ యాన్యువలీ 20,000 crores ని జనరేట్ కూడా చేయొచ్చు అనమాట. సో యాజ్ పర్ ద రివైజ్డ్ ఎస్టిమేట్స్, దీని వల్ల వీ కెన్ ఎన్ష్యూర్ ది ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఈవెన్ ఆఫ్ ది ముస్లిం కమ్యూనిటీ. ఓకే, ఐ హోప్ వై ఇట్ ఈస్ నీడెడ్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నా. బట్ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పాను కదా, అవి ఏమేమి ఉన్నాయో చూద్దాం. రెంటల్ నెట్వర్క్ ఏదైతే వక్ఫ్ సిస్టమ్ లో ఉంటుందో అది అవుట్డేటెడ్ అయిన కాన్సెప్ట్. ఓకే, సో బేసికలీ ఇప్పుడు మనము ఏదైతే ప్రాపర్టీస్ లీజ్ చేస్తున్నామో ఈ పర్టికులర్ సిస్టమ్ కింద, దీంట్లో ఉన్న రేట్స్ ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ 10 years ఎగో, డిగేట్స్ ఎగో సెట్ చేసిన రేట్స్ తోనే ఇంకా రెంటల్ ఫ్రేమ్వర్క్ అనేది నడుస్తుంది అనమాట. సో మంత్లీ 300 rupees అని అర్బన్ ల్యాండ్, అట్లా లాట్ ఆఫ్ ఓల్డెన్ రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఫాలో అవుతూ వస్తున్నాం అనమాట. రేట్ పాలసీ ఆర్ రెంటల్ పాలసీస్ కూడా చాలా లేట్ గా అప్డేట్ అవుతున్నాయి. దీనివల్ల చాలా రెవెన్యూ లాస్ అనేది మనం చూస్తున్నాం అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం అనేది మిస్ మేనేజ్మెంట్ అండ్ కరప్షన్. ఇల్లీగల్ సేల్స్, ఎంక్రోచ్మెంట్స్, అసెట్ మిస్యూజ్ కి సంబంధించిన లాట్ ఆఫ్ అలిగేషన్స్ అనేవి దీని మీద ఉన్నాయన్నమాట.
ఓకే, సో మెనీ కస్టోడియన్స్ ఆర్ ల్యాకింగ్ అకౌంటబిలిటీ ఆర్ క్రెడిబిలిటీ ఆల్సో. ముత్తవాలీస్ అని అంటాం ఈ కస్టోడియన్స్ ని. ఇన్స్టిట్యూషనల్ ఓవర్ సైట్ కూడా లేదు, గవర్నెన్స్ మెకానిజమ్స్ ప్రాపర్ గా లేవన్నమాట. అక్కడ సెంట్రల్ వర్క్స్ బోర్డ్స్ ఉంటాయి, వర్క్ సిస్టమ్ లో స్టేట్ వర్క్స్ బోర్డ్స్ ఉంటాయి, వాళ్ళందరూ ప్రాపర్ గా మానిటరింగ్ చేయట్లేదు. ఓకే, అండ్ వర్క్స్ అసెట్ కి సంబంధించిన వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ లైక్ నెగ్లెక్టెడ్ రిలేటింగ్ టు ఫండ్స్. ఓకే, ఆల్మోస్ట్ దీని ఈ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించి ఏవైతే ఉన్నాయో వర్క్ అసెట్స్ అవన్నీ నెగ్లెక్ట్ అవుతున్నాయి ఊరికే. అండ్ రెవెన్యూ రియలైజేషన్ కూడా చాలా తక్కువ ఉంది. వాస్ట్ ప్రాపర్టీ అంటే ఆల్మోస్ట్ 8.72 lakh వర్క్ ప్రాపర్టీస్ ఉన్నప్పటికీ రెవెన్యూ కలెక్షన్ అనేది దీని మొత్తంలో 300 crores మాత్రమే వస్తుంది వీటన్నిటి నుంచి, ఇంకెక్కువ రావాలి పర్ ఇయర్. ఓకే, అంటే దీన్ని మనం అవుట్డేటెడ్ రెంట్ పాలసీస్ తో, లేకపోతే ప్రాపర్ వాల్యుయేషన్ చేయట్లేదు, ప్రాపర్టీస్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేయట్లేదు ఎఫిషియెంట్ గా, ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి, ఛాలెంజెస్ అనేవి వర్క్ సిస్టమ్ లో ఉన్నాయన్నమాట. సో వాట్ ఆర్ ద ప్రపోజ్డ్ రిఫార్మ్స్, వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? అందుకే ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి వర్క్ అమెండ్మెంట్ బిల్ ని 2024 లో ఉమీద్ బిల్ గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనివల్ల మనం ఇప్పుడున్న గవర్నెన్స్ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము యూనిఫైడ్ గా మారుస్తాము, ట్రాన్స్పరెంట్ గా కూడా మారుస్తాం అనమాట. సో దీంట్లో ఎక్కువగా ఫోకస్ చేస్తున్న ప్రిన్సిపల్స్ ఏంటంటే ఎంపవర్మెంట్, డిజిటైజేషన్, ఓకే, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్, వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. రెంటల్ పాలసీస్ ని కూడా మనం మోడర్నైజ్ చేయాలి. ఓకే, సో రెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డికేడ్ ఎగో సెట్ చేసిన రేట్స్ కాకుండా ప్రస్తుతం మనం కరెంట్ మార్కెట్ రేట్స్ కి అనుగుణంగా రెంటల్ పాలసీస్ ని సెట్ చేయాలి. ప్రాపర్ రెవెన్యూ జనరేషన్ ని, సస్టైనబుల్ రెవెన్యూ జనరేషన్ ని మనం ఎన్షూర్ చేసుకోవాలన్నమాట. కమ్యూనిటీ వెల్ఫేర్ మీద రీఇన్వెస్ట్ చేయాలి, బేసికలీ ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద. ఓకే, సో లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, విచ్ విల్ హెల్ప్ ఇన్ కమ్యూనిటీ వెల్ఫేర్. ఇన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ ఈజ్ అనదర్ థింగ్. అయితే ఈ వర్క్స్ కి సంబంధించిన ఆడిటింగ్స్ ఏవైతే ఉంటాయో రెగ్యులర్ గా కండక్ట్ చేసి, పోర్టల్స్ అనేవి ట్రాన్స్పరెంట్ గా డిజిటైజ్ చేసి, వాటిని పబ్లిక్ గ్రీవెన్స్ మెకానిజమ్స్ ని కూడా మనం తీసుకురావాలన్నమాట. వర్క్ బోర్డ్స్ ని స్ట్రెంథెన్ చేయాలి, స్కిల్డ్ పర్సోనల్ ని మనం తీసుకురావాలి, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉండకుండా చూసుకోవాలి. ఓకే, వీ హ్యావ్ టు వైడెన్ ద విజన్ ఆఫ్ వెల్ఫేర్ అన్నమాట. ఓకే, సో చారిటీ నుంచి హై క్వాలిటీ వైపు మన అడుగులు అనేవి వెళ్ళాలన్నమాట. అంటే ఇది ఒక చారిటీ లాగా కాకుండా, మియర్లీ చారిటీ లాగా కాకుండా హై క్వాలిటీ కమ్యూనిటీ సర్వీసెస్ ని అందజేయాలన్నమాట. వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్ షుడ్ బి సెల్ఫ్ సస్టైనింగ్ అండ్ సస్టైనబుల్. ఓకే, అండ్ దట్ నీడ్ టు మీట్ ద మోడర్న్ కమ్యూనిటీ నీడ్స్ అన్నమాట. సో ఇలా మనము రిఫార్మ్స్ ని తీసుకొస్తే బాగుంటుంది. దిస్ షుడ్ బి ద వే ఫార్వర్డ్. ఓకే, ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్ దిస్ సెకండ్ ఆర్టికల్ too. Now let's go to another one. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ ద 3 C's దట్ హాంట్ ద ఇండియాస్ ఎడ్యుకేషన్ టుడే అని ఒక ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. సో ఇది ఎవరు రాశారు అని అంటే మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ అయిన సోనియా గాంధీ గారు, హూ ఇస్ ద చైర్పర్సన్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ. షీ రోట్ దిస్ ఆర్టికల్ అనమాట. అగైన్ ఇక్కడ నుంచి కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇన్సైట్స్ ని మనం చూసుకుందాం. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ఆర్టికల్, ఛాలెంజెస్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్, దాని గురించి రాయడం జరిగింది. మెయిన్లీ 3 C's ఇష్యూస్ అనేవి ఉన్నాయి. సో ఇలాంటివి మీరు ఆన్సర్ రైటింగ్ లో యూజ్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయన్నప్పుడు సెంట్రలైజేషన్ ఇష్యూ, కమర్షియలైజేషన్ ఇష్యూ, కమ్యూనలైజేషన్ ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట ప్రస్తుతం ఎడ్యుకేషన్ లో. GS2 లో మనం గవర్నెన్స్, పాలిటీ, సోషల్ జస్టిస్ అనే టాపిక్స్ తో దీన్ని లింక్ చేసుకోవచ్చు. సో ఇష్యూస్ రిలేటెడ్ టు డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్, రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ సోషల్ ఎంపవర్మెంట్, ఫెడరలిజం రిలేటెడ్ ఇష్యూస్ అండ్ సెంటర్ స్టేట్ ఎలక్షన్స్, ఈ టాపిక్స్ తో మీరు లింక్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్? సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతే ఉంటుందో ఇది ఏంటంటే ఒక ట్రాన్స్ఫర్మేటివ్ స్టెప్ ని ప్రమోట్ చేసినప్పటికీ కానీ ఈ పర్టికులర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఇట్ హ్యాస్ బీన్ క్రిటిసైజ్డ్ ఫర్ 3 మేజర్ థింగ్స్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్. ఒకటి, దెర్ ఆర్ 3 C's ఇష్యూస్ అని చెప్పా. 1 C is అబౌట్ సెంట్రలైజేషన్. డెసిజన్ మేకింగ్ అనేది టోటల్ గా సెంట్రలైజ్ అయిపోయింది అనమాట బై ద యూనియన్ గవర్నమెంట్ బికాస్ ఆఫ్ దిస్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. కమర్షియలైజేషన్ అనేది చూస్తున్నాం. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యాక్సెసిబిలిటీ అనేది టోటల్ గా కమర్షియలైజ్ అయింది. అండ్ కరికులం అండ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి కమ్యూనలైజ్ అయిపోయాయి అనమాట. సో ఇలా 3 C ఇష్యూస్ అనేవి చూస్తున్నాం. 1 C is కమ్యూనలిజం, 1 C is సెంట్రలైజేషన్ అండ్ 1 C is కమర్షియలైజేషన్. ఈ 3 C ప్రాబ్లమ్స్ అనేవి మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చూస్తున్నాం ఆఫ్టర్ ద న్యూ ఆర్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020.
సో ఈ త్రీ C's అనేవి దీస్ ఆర్ ఎఫెక్టింగ్, దెర్ ఆర్ 3 ప్రాబ్లమ్స్ దట్ ఆర్ అరైజింగ్. ఫెడరలిజం ఇష్యూస్ అనేవి వస్తున్నాయి ఎందుకంటే సెంట్రలైజ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, కమర్షియలైజేషన్ ఉండడం వల్ల ఇంక్లూజివిటీ అనేది ఉండట్లేదు. కమ్యూనలైజేషన్ ఉండడం వల్ల ఎడ్యుకేషన్ లో ఈక్విటీ చూడట్లేదు అనమాట. ఇలా ఫర్దర్ ఇట్ ఈస్ లీడింగ్ టు 3 ఇంపార్టెంట్ ఇష్యూస్ అకార్డింగ్ టు సోనియా గాంధీ. మరి వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ గవర్నెన్స్? అసలు గవర్నెన్స్ లో ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఎడ్యుకేషన్ అనేది కన్కరెంట్ లిస్ట్ లో ఉంటుంది. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది కాన్కరెంట్ సబ్జెక్ట్. అంటే ఇట్ ఈస్ రికరింగ్ కోఆపరేషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. సో బేసికలీ కన్కరెంట్ సబ్జెక్ట్ అంటే ఏంటి? సో బేసికలీ ఎడ్యుకేషన్ ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, సో ఎడ్యుకేషన్ ఇనిషియల్ గా మనకి స్టేట్ లిస్ట్ లో ఉండేది, దాని తర్వాత అమెండ్మెంట్ ద్వారా కన్కరెంట్ లిస్ట్ లోకి యాడ్ చేసుకున్నాం. ఇట్ మీన్స్ దాట్ సెంటర్ కి స్టేట్ కి ఈక్వల్ పవర్ ఉంటుంది. మెయిన్లీ కన్కరెంట్ లిస్ట్ లో ఉండడం వెనకాల ప్రాపర్ రీజనింగ్ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన పాలసీస్ ఎక్కువగా సెంటర్ తీసుకుంటుంది, వెరాజ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎక్కువగా స్టేట్స్ నిర్ణయాలు తీసుకుంటుంది. అలా అని క్లియర్ బైఫర్కేషన్ ఏం లేదు. ఓకే, కానీ ఇక్కడ మనం సెంట్రలైజేషన్ ఇష్యూ అనేది చూస్తున్నాం. అంటే దిస్ ఇస్ యాక్చువల్లీ క్రియేటింగ్ థ్రెట్ టు ఫెడరలిజం. సో ఫెడరలిజం లో మనకేంటి, బేసికలీ కన్కరెంట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ దట్ షుడ్ హ్యావ్ ఈక్వల్ సే టు ద స్టేట్స్ అనమాట, లైక్ సెంటర్. కానీ అది ఉండట్లేదు. ఫెడరలిజం ఇష్యూస్ అనేవి చూస్తున్నాం. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ డెమోక్రటిక్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎందుకు? సోషల్ జస్టిస్ కావాలన్నా, ఈక్విటబుల్ డెవలప్మెంట్ కావాలన్నా ఒక డెమోక్రటిక్ సిస్టమ్, ఒక ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అవసరం. పాలసీస్ అనేవి కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ లో మనకి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది గ్యారంటీ అవుతుంది. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది గ్యారంటీ అవుతుంది. ఇన్ విచ్ ఆర్టికల్ 21A కింద. సో వీటన్నిటికీ అలైన్ అవ్వడానికి కూడా మనకి ఎడ్యుకేషన్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. దిస్ విల్ హెల్ప్ ఇన్ గవర్నెన్స్ ప్రాసెస్ అండ్ స్ట్రక్చర్ ఆల్సో. కానీ ఎడ్యుకేషన్ లో మనం 3 ఛాలెంజెస్ చూస్తున్నాం. ఒకటి సెంట్రలైజేషన్. మెయిన్లీ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అసలు ఎలా ఇంట్రడ్యూస్ చేశారు? ఇది ఇంట్రడ్యూస్ చేసినప్పుడే స్టేట్ కన్సల్టేషన్ లేకుండానే దీన్ని బైపాస్ చేశారనమాట. మేజర్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకొచ్చేప్పుడు. అంటే ఇక్కడే మనకు తెలుస్తుంది ఎంత సెంట్రలైజ్ అయిందో. అండ్ కీ బాడీస్ లైక్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ CAB, అండ్ ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ దీనికి ఈక్వలెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రాపర్ గా ఫంక్షన్ చేయట్లేదు. దట్ ఈస్ అనదర్ ఇష్యూ. అండ్ PM శ్రీ లాంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ కన్సెంట్ లేకుండానే ఇలాంటి స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అగైన్ ఇట్ ఈస్ అ సిగ్నల్ ఆఫ్ సెంట్రలైజేషన్. రైట్, UGC డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ఆఫ్ 2025. సో ఇలాంటి డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ద్వారా వీఆర్ అటెంప్టింగ్ టు సెంట్రలైజ్ వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్స్. దీనికి సంబంధించిన కూడా లాట్ ఆఫ్ ఆర్టికల్స్ మనం ప్రీవియస్ గా డిస్కస్ చేస్తున్నాం. రైట్, సో ఇలా లాట్ ఆఫ్ సెంట్రలైజేషన్ ఇష్యూస్ అనేవి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 తీసుకొచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం అనమాట. సెకండ్ ఇష్యూ, దట్ సెకండ్ C ఇస్ కమర్షియలైజేషన్ అని చెప్పాను. సో ప్రస్తుతం మనం స్కూల్ ఎడ్యుకేషన్ ని చాలా ప్రైవేటైజ్డ్ గా మారడం చూస్తున్నాం, ఎస్పెషల్లీ 2014 తర్వాత. దీనివల్ల ఆల్మోస్ట్ మనం 42,944 స్కూల్స్ అనేవి, పబ్లిక్ స్కూల్స్ అనేవి క్లోజ్ అయిపోయాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది సెంట్రలైజ్డ్ స్కూల్ కాంప్లెక్సెస్ ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, దీనివల్ల నైబర్హుడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వీకెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఈ స్కూల్ కాంప్లెక్సెస్ సెంట్రలైజ్ అవ్వడం వల్ల. సెంట్రల్ స్కీమ్స్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఫండింగ్ మోడల్స్ లైక్ HEFA, హైయర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ, ఈ పర్టికులర్ మోడల్స్ అన్ని దీస్ ఆర్ పుషింగ్ ఇన్స్టిట్యూషన్స్ టువర్డ్స్ మార్కెటైజేషన్ వైపు, లోన్ బేస్డ్ ఫండింగ్ వైపు. ఓకే, రిసోర్స్ కలెక్షన్ అనేది ర్యాంక్ బేస్డ్ గా మారడం, ఇలాంటి ఇష్యూస్ అని మనం చూస్తున్నాం అనమాట. ప్రాఫిట్ డ్రివెన్ ఇన్సెంటివ్స్ వల్ల, ప్రాఫిట్ డ్రివెన్ ఓకే మైండ్ సెట్స్ వల్ల పబ్లిక్ ఎడ్యుకేషన్ మీద ఇంపాక్ట్ పడుతుంది అండ్ కరప్షన్స్ అనేవి ఎక్కువగా అవుతున్నాయి. అంటే మనం సెకండ్ ఇష్యూ ఏం చూస్తున్నామంటే కమర్షియలైజేషన్ ఇష్యూ. థర్డ్ C ఇస్ కమ్యూనలైజేషన్ అని చెప్పేసి దాన్ని పేర్కొన్నారు. కమ్యూనలైజేషన్ ఎలా జరుగుతుంది అని అంటే NCERT బుక్స్ ని రిఫార్మ్ చేస్తున్నారు, రివిజన్స్ చేస్తున్నారు. వాటిలలో హిస్టారికల్ ఈవెంట్స్ లైక్ గాంధీస్ అసాసినేషన్ ఇలాంటి వాటిని అన్నిటిని ఎరేజ్ చేస్తున్నారు అనమాట. దిస్ ఇస్ లీడింగ్ టు కమ్యూనలైజేషన్. ఓకే, అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా లీడర్షిప్ అనేది ఐడియాలజికల్ అపాయింట్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. లైక్ కమ్యూనలైజ్డ్ ఐడియాలజీస్, కొన్ని కమ్యూనిటీస్ కి సపోర్ట్ చేసే ఐడియాలజీస్ కి సంబంధించిన అపాయింట్మెంట్స్ జరుగుతున్నాయి అనమాట. సెక్యులర్, ఇంక్లూజివ్ కంటెంట్ ఇన్ కరికులం అండ్ సిలబై ఇవన్నీ కూడా మార్జినలైజ్ అయిపోతున్నాయి. ఓకే, సో బేసికలీ ఐడియాలజికల్ ఇండాక్ట్రినేషన్ అనేది చూస్తున్నాం. అంటే టోటల్ గా ప్రతి స్టేజ్ లో, ప్రతి పోస్ట్ దగ్గర నుంచి NCERT బుక్స్ వరకు కూడా కమ్యూనలైజేషన్ ఇష్యూస్ అనేవి చూస్తున్నాం. ఇలా 3C ఇష్యూస్ అనేవి మనము ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ప్రస్తుతం చూస్తున్నాం అనమాట. కాబట్టి కొన్ని స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది.
ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి. సో ఫస్ట్ థింగ్ ఏంటి, మనం ఏమేమి ఇష్యూస్ చూసాము. ఫస్ట్ థింగ్, సెంట్రలైజేషన్ వల్ల ఫెడరల్ బ్యాలెన్స్ అనేది కోల్పోతున్నామని చెప్పాను. కాబట్టి సెంటర్ స్టేట్ కోఆపరేషన్ ని పెంచాలి. ఎడ్యుకేషన్ పాలసీ మేకింగ్ లో, డెసిషన్ మేకింగ్ లో స్టేట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేసుకోవాలి. సిఏబిఈ ని రివైవ్ చేయాలన్నమాట. ఓకే, కన్సల్టేషన్ మెకానిజమ్స్ ద్వారా. పబ్లిక్ ఎడ్యుకేషన్ అంటే ప్రైవేటైజ్ కాకుండా, టోటల్ గా ప్రైవేటైజేషన్ ఇష్యూస్ వల్ల ఇంక్లూజివిటీ అండ్ ఈక్విటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి పబ్లిక్ ఎడ్యుకేషన్ ని ప్రయారిటైజ్ చేయాలి. పబ్లిక్ స్కూల్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. రైట్ టు ఎడ్యుకేషన్ ని ఎక్స్పాండ్ చేయాలి. ఓకే, నేబర్హుడ్ స్కూలింగ్స్ ని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలన్నమాట. సో బేసికలీ ప్రాఫిట్ మోటివ్స్ తో ఎడ్యుకేషన్ రన్ అవ్వకుండా గవర్న్ చేస్తే, మానిటర్ చేస్తే బాగుంటుంది. సెక్యులర్ అండ్ ఇంక్లూజివ్ వాల్యూస్ ని మనం సేఫ్ గార్డ్ చేయాలి. ఓకే, కరికులం డిజైన్ లో న్యూట్రాలిటీని, వితౌట్ ఎనీ కమ్యూనలిజం ఐడియాలజీస్, మనము కరికులం డిజైనింగ్ అనేది న్యూట్రల్ గా చేయాలన్నమాట. ఓకే, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండదు అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ లో. గవర్నెన్స్ అనేది చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండడానికి ఉంటే బాగుంటుంది. లైక్ వీ హ్యావ్ టు ఎన్షూర్ ట్రాన్స్పరెంట్ అపాయింట్మెంట్స్. ఓకే, సో కమ్యూనిటీ బేస్డ్ అపాయింట్మెంట్స్ కాకుండా ట్రాన్స్పరెంట్ అపాయింట్మెంట్స్, ఫండింగ్ మెకానిజమ్స్, ఇవన్నీ తీసుకొస్తే బాగుంటుంది. అండ్ అటానమీని మనం హైయర్ ఎడ్యుకేషన్ లో అకౌంటబిలిటీతో పాటు అటానమీని ప్రమోట్ చేయాలన్నమాట. దిస్ షుడ్ బి ద వే ఫార్వర్డ్. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్. 3 ఇష్యూస్ ఉన్నాయి: కమర్షియలైజేషన్, సెంట్రలైజేషన్ అండ్ సెంట్రలైజేషన్ అండ్ కమ్యూనలైజేషన్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. వీటి వల్ల ఇంక్లూజివిటీ ఇష్యూస్, ఈక్విటీ ఇష్యూస్, ఫెడరలిజం అనేవి ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని సాల్వ్ చేయడానికి కొన్ని వే ఫార్వర్డ్ అనేది చూసాం. సో దిస్ ఇస్ అబౌట్ దిస్ ఆర్టికల్. నౌ లెట్స్ గో టు అనదర్ వన్. నెక్స్ట్ ఆర్టికల్, వాట్ ఈస్ ద కాంట్రవర్సీ ఓవర్ బోధ్గయా టెంపుల్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో లెట్స్ సీ అసలు ఏం కాంట్రవర్సీ అనేది చూద్దాం. కాంటెక్స్ట్ ఆఫ్ ది ఆర్టికల్ ఏంటంటే, బోధ్గయా టెంపుల్ డిస్ప్యూట్ అండ్ బోధ్గయా టెంపుల్ యాక్ట్ ఆఫ్ 1949. సో దీనికి సంబంధించి కాంటెక్స్ట్ ఉంది. ఫిబ్రవరి 2024 నుంచి మనకు బుద్ధిస్ట్ మాంగ్స్ ఎవరైతే ఉంటారో, ఆల్ ఇండియా బుద్ధిస్ట్ ఫోరం కింద ఉన్న వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఎక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే మహాబోధి టెంపుల్ బోధ్గయాలో ప్రొటెస్ట్ చేస్తూ వస్తున్నారు అనమాట. బోధ్గయా టెంపుల్ యాక్ట్ ని రిపీల్ చేయండి, 1949 యాక్ట్ అని చెప్పేసి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఓకే, సో దే ఆర్ సీకింగ్ ఎక్స్క్లూజివ్ బుద్ధిస్ట్ కంట్రోల్ ఓవర్ ద టెంపుల్. అంటే టోటల్ బుద్ధిస్ట్ కంట్రోలే ఉండాలని అక్కడ మనకి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే బుద్ధిజంకి దిస్ ఇస్ వన్ ఆఫ్ ది 4 sites లో ఒక సైట్, ఇంపార్టెంట్ సైట్ అనమాట. ఓకే, సో దిస్ షోస్ అ లాంగ్ స్టాండింగ్ డిసాటిస్ఫాక్షన్ ఓవర్ ద టెంపుల్స్ జాయింట్ మేనేజ్మెంట్ విత్ హిందూస్. సో బేసికలీ వీళ్ళు ఏంటంటే, హిందూస్ తో మేము జాయింట్ మేనేజ్మెంట్ అనేది ఉంది కదా, అది మాకు వద్దు, బుద్ధిస్ట్లకే ఎక్స్క్లూజివ్ కంట్రోల్ అనేది ఇవ్వండి, ఎందుకంటే మాకున్న సీక్రెట్ సైట్స్ లో దిస్ ఇస్ ఓన్లీ 1, 4 లో ఇది 1 అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట. అలా ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో అయితే ఈ 1949 యాక్ట్ ఏంటి, బోధ్గయా టెంపుల్ యాక్ట్, ఇది బీహార్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఇండిపెండెన్స్ తర్వాత. సో ఏంటంటే హిందూస్ అండ్ బుద్ధిస్ట్ అథారిటీకి సంబంధించిన ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి తీసుకొచ్చింది. అండ్ దీంతో పాటు ఒక 8 మెంబర్ మేనేజ్మెంట్ కమిటీని ఎస్టాబ్లిష్ చేసింది అనమాట. అంటే దీంట్లో 4 హిందూస్ ఉంటారు, 4 బుద్ధిస్టులు ఉంటారు అనమాట. అయితే దీంట్లో ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ గా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ని పెట్టడం జరిగింది అనమాట. దీన్ని బేసిక్ గా హిందూస్ కి ఇస్తూ ఉంటారనమాట ఈ పోస్ట్ ని. అందుకే ఈ ఎఫెక్టివ్ రోల్ ఆర్ ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ రోల్ అతనికి ఇవ్వడం వల్ల, ఒక హిందూకి ఇవ్వడం వల్ల ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ రోల్ అనేది హిందూకే ఎక్కువగా ఉంటుంది, హిందూకే ఎక్కువ పవర్ ఉంటుంది అనమాట. ఓకే, అయితే దీన్ని మనం 2013లో, అంటే 1949 తర్వాత 2013లో దీన్ని అమెండ్ చేసుకుని చైర్పర్సన్ అనేది ఎవరైనా ఉండొచ్చు ఆఫ్ ఎనీ ఫెయిత్ అని చెప్పేసి ఒక క్లాజ్ ని యాడ్ చేసుకోవడం జరిగింది అమెండ్మెంట్ తో. అయితే ఈ టెంపుల్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే, సో బోధ్గయా అనే ప్లేస్ లో గౌతమ బుద్ధుడు ఎన్లైట్మెంట్ ని అటైన్ చేశారనమాట బోధి ట్రీ కింద. అందుకే దీన్ని మెక్కా ఆఫ్ బుద్ధిజం అని అంటూ ఉంటారు. అండ్ దిస్ ఇస్ ద యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్. అయితే ఈ పర్టికులర్ సైట్ లో డీప్ బుద్ధిజం సిగ్నిఫికెన్స్ అని, బుద్ధిస్ట్ సిగ్నిఫికెన్స్ అనేది ఉంది అశోక, ఎంపరర్ అశోక టైం నుంచి, ఎందుకంటే అతని ఈ ఒరిజినల్ టెంపుల్ ని కట్టారు కాబట్టి. ఓకే, సో ద కంట్రోల్ షిఫ్టెడ్ ఓవర్ సెంచరీస్ డ్యూ టు డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం. ఎందుకంటే బుద్ధిజం తగ్గింది, అందుకే కంట్రోల్ అనేది ఎక్కువగా మనకి హిందూస్ వైపు వెళ్ళిపోయింది అనమాట. ఓకే, సో బేసికలీ 13th century తర్వాత అండ్ ఈ పర్టికులర్ టెంపుల్ ని రీస్టోర్ చేశారు. ఎవరు రీస్టోర్ చేశారు ఆఫ్టర్ బుద్ధిజం డిక్లైన్ అయిన తర్వాత అంటే ఒక హిందూ మాక్ డ్యూరింగ్ ది అక్బర్ రెయిన్ ఇన్ 1590. అందుకే హిందూస్ కంట్రోల్ కి ఎక్కువగా వెళ్ళిపోయింది అనమాట. అయితే కరెంట్ ప్రొటెస్ట్లు జరగడానికి అక్కడ ఏం రీజన్స్ ఉన్నాయి అంటే, హిందూ డామినెన్స్ ని పర్సీవ్ చేస్తున్నారు. ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉన్నప్పటికీ చైర్మన్ అనేది ఎక్కువగా హిందూ ఎవరైతే ఉన్నారో వాళ్ళే తీసుకుంటున్నారు చైర్పర్సన్ పోస్ట్ ని. దీనివల్ల బుద్ధిస్ట్ అటానమీ అనేది అండర్మైన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ రిపీటెడ్ డిమాండ్స్ ఫర్ రిపీల్. ప్రొటెస్ట్ అండ్
పెటిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ 2012 నుంచి ఫైల్ అవుతూ వస్తున్నాయి, విచ్ ఆర్ డిమాండింగ్ బుద్ధిస్ట్ ఎక్స్క్లూజివ్ కంట్రోల్. అయితే ఒక బిల్ని తీసుకురండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చట్టాన్ని రిప్లేస్ చేయడానికి అని చెప్పేసి 1990s లాలూ ప్రసాద్ యాదవ్ గారు చెప్పారనమాట. ఓకే, దిస్ బిల్ వాజ్ డ్రాఫ్టెడ్, అంటే ఈ పర్టికులర్ బిల్ ని తీసుకొచ్చారు బై లాలూ ప్రసాద్ యాదవ్ ఇన్ 1990s, కానీ దీన్ని ఎనాక్ట్ చేయలేదన్నమాట ఆ టైంలో. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే కల్చరల్ అండ్ రిలీజియస్ సెంటిమెంట్ కూడా ఉంది. ఈ పర్టికులర్ బీటీఏని ఒక ఇంజస్టిస్ గా ట్రీట్ చేస్తూ ఉన్నారనమాట బుద్ధిస్టులు. ఓకే, సో ఈ పర్టికులర్ యాక్ట్ ని, సో ఎందుకంటే ఎక్స్క్లూజివ్ బుద్ధిస్ట్ సైట్ ని మీరు ఈ పర్టికులర్ ఇంపార్టెంట్ ఆరిజిన్స్, బుద్ధిస్ట్ ఆరిజిన్స్ ఉన్న ఈ టెంపుల్ ని హిందూస్ తో కూడా షేర్ చేసుకోవడం ఇస్ నాట్ రైట్ అని. ఓకే, అండ్ దే ఆర్ షోయింగ్ సమ్ రెసిస్టెంట్ టువర్డ్స్ సమ్ రిచువల్స్ ఆల్సో. ఏవైతే నాన్ బుద్ధిస్ట్ రిచువల్స్ ఉంటాయో లైక్ హిందూ మ్యారేజెస్, ఐడల్ ఇమర్షన్ ఇన్సైడ్ ద టెంపుల్, ఇవన్నిటికీ అపోజ్ చేస్తున్నారు అనమాట ఈ బుద్ధిస్టులు. అందుకే మాకే ఫుల్ కంట్రోల్ ఇవ్వండి అని కోరుతున్నారు. మరి గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అయింది? సో ఫార్ చూసుకుంటే సుప్రీం కోర్ట్ అనేది ఎలాంటి అడ్జుడికేషన్ అనేది చేయలేదన్నమాట టు రిపీల్ ద బీటీఏ. 2013లో స్టేట్ గవర్నమెంట్ ఈ పర్టికులర్ యాక్ట్ ని అమెండ్ చేస్తూ నాన్ హిందూస్ కూడా చైర్మన్ గా ఉండొచ్చు అనే ఒక అమెండ్మెంట్ ని తీసుకురావడం జరిగిందనమాట. కానీ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ కానీ లెజిస్లేటివ్ యాక్షన్ కానీ ఇప్పటివరకు తీసుకురాలేదు మాంగ్స్ డిమాండ్స్ ని యాక్సెప్ట్ చేయడానికి. కాబట్టి మనము ఏం చేస్తే బాగుంటుంది అని అంటే ఈ బీటీఏ అంటే ఈ యాక్ట్ లో ఉన్న ఫ్రేమ్ వర్క్ ని మనం రివ్యూ చేసి లైక్ రిలీజియస్ ఫ్రీడమ్, కల్చరల్ అటానమీ అనే కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ని యాడ్ చేయాలి. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ని బుద్ధిస్ట్ కమ్యూనిటీకి ఇస్తే బాగుంటుంది. అండ్ న్యూట్రల్ అండ్ ట్రాన్స్పరెంట్ మెకానిజం తీసుకురావాలి రిగార్డింగ్ దిస్. సో ఇవన్నీ చేస్తే బాగుంటుంది అనమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. ఫ్యూ స్మాలర్ ఆర్టికల్స్ ఉన్నాయి, లెట్స్ సీ దెమ్. India's coal reliance rises to 79% in financial year 24 despite center's renewable push in ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇండియాస్ ఎనర్జీ మిక్స్, రైజింగ్ కోల్ డిపెండెన్స్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఛాలెంజెస్ అని ఈ టాపిక్ ని మనం ఎక్కడ లింక్ చేసుకోవచ్చు అంటే GS3 ఎన్వైరన్మెంట్ అండ్ ఎకానమిక్ డెవలప్మెంట్ తో లింక్ చేసుకోవచ్చు. సో మనకి ఎకానమీలో ఎనర్జీ కానీ, రిసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పాలసీస్, ఎన్వైరన్మెంట్ లో ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, డిగ్రేడేషన్, కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, అదే కాకుండా గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్. సో ఇవన్నీ టాపిక్స్ తో దీన్ని మనం లింక్ చేసుకోవచ్చు. కాంటెక్స్ట్ ఏంటంటే సో మనము రెన్యూబుల్ వైపు ఎంత పుష్ చేసినప్పటికీ ఇండియా అనేది కోల్ బేస్డ్ ఎనర్జీ ప్రొడక్షన్ లోనే ఎక్కువగా పర్సంటేజ్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ దిస్ పర్సంటేజ్ రోజ్ టు 79% ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 2024. సో ఇది ఏంటంటే ఇట్ ఈస్ యాజ్ పర్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఎనర్జీ స్టాటిస్టిక్స్ ప్రకారం ఈ పర్టికులర్ పర్సంటేజ్ మనం చూస్తున్నాం. అయితే ఈ రిపోర్ట్ ఏం రిఫ్లెక్ట్ చేస్తుంది? మన రెన్యూబుల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ద షేర్ ఆఫ్ రెన్యూబుల్ సోర్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి, ప్రోగ్రెస్ అవుతూ వస్తున్నాయి. సో అది మనకి ఈ పర్టికులర్ మూవ్ అనేది చూపెడుతుంది అనమాట ఓవర్ ద పాస్ట్ డికేడ్. అయితే కీ డేటా పాయింట్స్ మీరు చూసుకున్నట్టయితే ఇండికేటర్స్ అండ్ డిఫరెంట్ షేర్స్ చూసుకుంటే 2014 to 15, 2023 to 2024 ఇఫ్ యూ లుక్ ఎట్ ద చేంజ్, కోల్ షేర్ అనేది ఇంక్రీజ్ అయింది 70 నుంచి 79% కి. క్రూడ్ ఆయిల్ షేర్ అనేది 9% నుంచి 6% కి తగ్గింది. నేచురల్ గ్యాస్ షేర్ అనేది 7% నుంచి 5% కి తగ్గింది. రెన్యూబుల్ షేర్ మాత్రం 6 to 7%, అంటే ఒక 1% గ్రోత్ మనం చూసాం లాస్ట్ 1 డికేడ్ లో. ఓకే, కోల్ ప్రొడక్షన్ గ్రోత్ 12% ఇయర్ ఆన్ ఇయర్ మనం చూస్తున్నాం లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే. కోల్ ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గిందనమాట, 31% 2020లో ఉంటే 2023కి వచ్చేసరికి 26%కి వచ్చింది. అంటే ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది కొంచెం తగ్గింది. స్టిల్ మనకి ఈ కోల్ షేర్ అనేది పెరగడం అనేది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ డేటా పాయింట్ టు బి నోటెడ్. ఎందుకంటే దీనివల్ల లాట్ ఆఫ్ కీ కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? రెన్యూబుల్ షేర్ అనేది తగ్గింది. సోలార్, విండ్ అండ్ హైడ్రో యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో జస్ట్ 1% ఇంక్రీజ్ అయింది టోటల్లో. గ్రోత్ అనేది సిగ్నిఫికెంట్ గా లేదు. గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్నో తీసుకొచ్చినప్పటికీ, ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ ఉన్నప్పటికీ స్టిల్ మనం కోల్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాం. 79% ఆఫ్ ది ఎనర్జీ ప్రొడక్షన్ ఈజ్ ఫ్రమ్ ద కోల్. ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది కూడా ఉంది. 26% ఆఫ్ ద కోల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. క్రూడ్ ఆయిల్ డిపెండెన్సీ అనేది స్టిల్ ఉంది 89%. ఓకే, సో కోల్ డిపెండెన్సీ అనేది పెరగడానికి వాట్ ఆర్ ద రీజన్స్ అంటే స్కేలబిలిటీ అనేది ఫాస్ట్ గా ఉంది. డొమెస్టిక్ కోల్ రిజర్వ్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదన్నమాట రెన్యూబుల్స్ లో ఇన్వెస్ట్ చేయాలన్నా. ఓకే, అండ్ ఇంటర్మిటెంట్ నేచర్ వితౌట్ ఎనీ బ్యాటరీ స్టోరేజెస్. మనము ఈ పర్టికులర్ సోలార్ ఆర్ విండ్ ఎనర్జీని మనం స్టోర్ చేసుకోవడానికి బ్యాటరీ సపోర్ట్ లేనిది. దీన్ని మనం తీసుకురాలే, టోటల్ గా స్విచ్ కాలేమన్నమాట. నాన్ రెన్యూబుల్ నుంచి రెన్యూబుల్ వైపు స్విచ్ కాలేం టోటల్ గా.
బ్యాటరీ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేనివి adequate గా. ఓకే, డీలే ఇన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇన్ ఇండస్ట్రియల్ అండ్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్, పవర్ డిమాండ్ గ్రోత్ అవుట్ పేసింగ్ రిన్యూవబుల్ కెపాసిటీ అడిషన్. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, 79% కి పెరగడం వల్ల దీనివల్ల ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి? దిస్ ఛాలెంజెస్ ఇండియాస్ క్లైమేట్ గోల్స్, ప్యారిస్ అగ్రిమెంట్ గోల్స్ అనేవి ఛాలెంజ్ అవుతుంది. గ్లోబల్ ఫ్యూయల్ ప్రైస్ వాలిటాలిటీ అనేది చూస్తాం, ఎనర్జీ సెక్యూరిటీ అండ్ ఫిజికల్ హెల్త్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే వీ హ్యావ్ టు ఫాస్ట్ ట్రాక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రిన్యూవబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి. డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంపోర్టింగ్, సో పిఎల్ఐ స్కీమ్స్ ద్వారా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ని ఇంక్రీజ్ చేయాలి. ఓకే, ప్రమోట్ చేయాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని ఇంక్రీజ్ చేయాలి. ఇన్సెంటివ్స్ ని ఇవ్వాలి క్లీనర్ టెక్నాలజీ కోసం. పాలసీ ఇంప్లిమెంటేషన్స్ లో ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి, లైక్ నేషనల్ సోలార్ మిషన్ లో, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో. ఫేజ్ వైజ్ రిడక్షన్ ఇన్ ఫాజిల్ ఫ్యూయల్ సబ్సిడీస్ అండ్ రీడైరెక్షన్ టువర్డ్స్ క్లీనర్ ఎనర్జీ. అంటే సో ఫాజిల్ ఫ్యూయల్ సబ్సిడీస్ ఇవ్వడంలో ఫేజ్ వైజ్ గా మనం రెడ్యూస్ చేస్తూ ఉండాలంటే ఫాజిల్ ఫ్యూయల్స్ కి సబ్సిడీస్ ఇవ్వకపోతే రెన్యూబుల్ ఎనర్జీ వైపు వెళ్తారు కాబట్టి. ఓకే, సో ఇవన్నీ స్టెప్స్ తీసుకుంటే వీ కెన్ సాల్వ్ ద ఇష్యూస్. ఓకే, నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సెంట్రిఫ్యూగ్ గెటింగ్ టు గుడ్ యురేనియం అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. విత్ దీనికి సంబంధించి మనం ఏం చేద్దామంటే ఒక ఎంసీక్యూని సాల్వ్ చేద్దాం. With reference to uranium enrichment, consider the following statements. Natural uranium contains more uranium-235 than uranium-238. Centrifuges are used to separate isotopes of uranium based on their mass difference. Uranium-235 is used in both nuclear power generation and nuclear weapons. Okay. Which of these statements are correct? So option 1 and 2, option B 2 and 3, option C 1 and 3, option D 1, 2 and 3. Try చేయండి. So I hope you have tried it. So basically natural uranium contains more uranium-235 than uranium-238 అన్నారు, which is wrong. సో న్యాచురల్ యురేనియంలో మనకి మోర్ uranium-238 ఉంటుంది అనమాట. అంటే 99% మనకి uranium-238 ఉంటుంది. uranium-235 ఓన్లీ 0.7% ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. అంటే మనం ఆప్షన్ ఏని, ఆప్షన్ సిని, ఆప్షన్ డిని డైరెక్ట్ గా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, అప్పుడు ఆటోమేటిక్ గా ఆప్షన్ 2 and 3 అనేవి కరెక్ట్ అనమాట. అంటే సెంట్రిఫ్యూగ్స్ అంటే దీస్ ఆర్ యూజ్డ్ టు సెపరేట్ ఐసోటోప్స్ ఆఫ్ యురేనియం. వాటి యొక్క మాస్ డిఫరెన్సెస్ తోటి యురేనియం ఐసోటోప్స్ ని సెపరేట్ చేయొచ్చు సెంట్రిఫ్యూగ్స్ తో. అయితే ఈ uranium-235 అనేది న్యూక్లియర్ పవర్ జనరేషన్ లో యూజ్ చేయొచ్చు, న్యూక్లియర్ వెపన్స్ లో కూడా యూజ్ చేయొచ్చు. ఇది కూడా కరెక్టే. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ uranium-235 అనేది ఫిజైల్ మెటీరియల్, కాబట్టి మనం దాన్ని న్యూక్లియర్ రియాక్టర్స్ లో వాడొచ్చు, వెపన్స్ లో కూడా వాడొచ్చు. అందుకే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో మనకి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నౌ లెట్స్ గో టు అనదర్ న్యూస్ ఆర్టికల్. సో ఇందులో మనం ఏం చేద్దామనంటే లెట్స్ లుక్ ఎట్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. ఇండియాస్ ఆపరేషన్ బ్రహ్మ కిక్స్ ఆఫ్, మోడీ రీచెస్ అవుట్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మయన్మార్ లో ఉన్న ఒక సీనియర్ జనరల్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడడం జరిగిందనమాట. ఓకే, సాటర్డే రోజు. ఎందుకంటే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అనేది అవసరం ఇండియా నుంచి టు డీల్ విత్ ద ఎర్త్క్వేక్ ఎఫెక్ట్ ఇన్ మయన్మార్. వీ హావ్ సీన్ ఇన్ ద లాస్ట్ క్లాస్, రైట్? ఓకే, వాళ్ళ యొక్క కన్వర్సేషన్ అనేది ఇండియా చెప్పిన కొన్ని క్షణాల నుంచి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అనేది ఇండియన్స్కి అక్కడ అందింది. సో ఆ పర్టికులర్ ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ బ్రహ్మ అనమాట. సో మయన్మార్ లో ఉన్న ఇండియన్స్ కి సపోర్ట్ చేయడానికి దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, సో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా ఏం చెప్పారు అంటే ఇండియన్ సిటిజన్స్ అనే వాళ్ళు ఎక్కడ లెఫ్ట్ అవ్వద్దు క్యాజువాలిటీస్ లో అని ఒక సెంటెన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఆపరేషన్ బ్రహ్మ 2025 మయన్మార్ లో లాంచ్ చేశారు, ఎర్త్క్వేక్ రిలీఫ్ అండ్ హ్యుమానిటేరియన్ అసిస్టెంట్ కోసం. దీనికోసం ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ని అక్కడ డిప్లాయ్ చేసాం అండ్ ఫీల్డ్ హాస్పిటల్స్ అనేవి అక్కడ పెట్టాము. అండ్ మయన్మార్ జూంఠాతో మనం సపోర్ట్ చేస్తున్నాం, కోఆర్డినేట్ చేస్తున్నాం. ఓకే, అలాగే మనకి ప్రీవియస్ గా కూడా ఆపరేషన్ దోస్త్, ఆపరేషన్ గంగా, ఆపరేషన్ దేవి శక్తి ఇలాంటివి ఉన్నాయి. సో ఇవన్నీ మీరు చూసుకోండి. పీడిఎఫ్ యాక్సెస్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ ఫ్యాక్సే, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. సో ఏ ఆపరేషన్ దేనికి సంబంధించి, ఏ కంట్రీకి సంబంధించి, దేనికోసం, ఓకే, వీటిని చూసుకుంటే మీకు సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇవన్నిటిని ఒకసారి మీరు ఫాస్ట్ గా పీడిఎఫ్ ఓపెన్ చేసేసి చూసేయండి. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. So next article, Supreme Court issues notice to center on petition challenging the use of GEM to outsource jobs అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సుప్రీం కోర్ట్ అనేది ఒక నోటీస్ ని ఇష్యూ చేసింది అనమాట సెంటర్ కి. సో ఎందుకంటే ఒక పెటిషన్ అనేది సుప్రీం కోర్ట్ కి వెళ్ళింది క్వశ్చనింగ్ ద యూజ్ ఆఫ్ GEM
టు అవుట్ సోర్స్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, పర్టికులర్లీ సదర్న్ రైల్వేలో. సో అందుకే ఒక నోటీస్ అనేది ఇష్యూ చేయడం జరిగింది సుప్రీంకోర్టు. ఓకే, సో ఈ పెటిషన్ ఎవరు ఫైల్ చేశారంటే దక్షిణ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైల్ చేశారు. దే ఆర్ ఛాలెంజింగ్ ద టర్మినేషన్ ఆఫ్ 152 హౌస్ కీపింగ్ అసిస్టెంట్స్. ఓకే, సో అవుట్ సోర్సింగ్ స్టాఫ్ తో రీప్లేస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఒక పెటిషన్ వేయడంతో సో ఈ పర్టికులర్ థింగ్ అనేది న్యూస్ లో ఉంది. అసలు ఈ పెటిషన్ లో ఏమేమి రేజ్ చేశారంటే ఆర్టికల్ 309 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వైలేట్ అయింది అని చెప్పారు. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ పోస్ట్ అనేవి స్టాట్యుటరీ రూల్స్ ద్వారా గవర్న్ అవ్వాలి, వీటిని అవుట్ సోర్స్ చేయకూడదు. ఒక జీఈఎం లాంటి టెండర్ మెకానిజమ్స్ తో దీన్ని అవుట్ సోర్స్ చేయకూడదు. పబ్లిక్ సర్వీస్ పోస్టులు అనేవి ఖచ్చితంగా ఒక చట్టం ద్వారా స్టాట్యుటరీ అంటే ఒక చట్టం తీసుకొచ్చిన రూల్స్ ద్వారానే గవర్న్ అవ్వాలి అని చెప్పేసి ఆర్టికల్ 309 ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ అ క్లియర్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 309. ఓకే, రిజర్వేషన్ అండ్ రిక్రూట్మెంట్ నార్మ్స్ ని బైపాస్ చేసేసారు ఈ అవుట్ సోర్స్ చేయడం వల్ల. ఓకే, కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ అనేవి అవుట్ సోర్స్ అయిపోయాయి. ఓకే, సో ఎందుకంటే ఏజ్ క్రైటీరియా, క్వాలిఫికేషన్, రిజర్వేషన్ ఇవన్నీ ఏమయ్యాయి, బైపాస్ అయిపోయాయి. దట్ ఈస్ సెకండ్ ప్రాబ్లం. పబ్లిక్ జాబ్స్ ని ఆప్షన్ ఆఫ్ చేస్తున్నారు. అంటే జీఈఎం టెండరింగ్ ఏదైతే ఉంటుందో సో దిస్ విల్ రెడ్యూస్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ మార్కెట్ డ్రివెన్ ఆప్షన్. ఒక మార్కెట్ డ్రివెన్ ఆప్షన్ లాగా అయిపోతుంది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ దీనివల్ల. ఓకే, ఇందులో ఫెయిర్నెస్ ఉండదు, ఈక్వాలిటీ ఉండదు, ఈక్విటీ ఉండదు. సో దిస్ విల్ క్రియేట్ ప్రాబ్లమ్స్. అల్ట్రా వైడ్స్ నేచర్ ఆఫ్ పాలసీ. సో పర్సోనల్ ఎవరైతే ఉంటారో ఎంగేజింగ్ పర్సోనల్ ఫర్ పబ్లిక్ పోస్ట్, ఓకే, వయా దిస్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్, దీన్ని లీగల్ పవర్స్ కి బియాండ్ ఉండడం మనం చూస్తున్నాం. అంటే దిస్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేయచ్చు. సో దీనివల్ల కాంట్రాక్చువల్ వర్కర్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే పాండమిక్ నుంచి సర్వ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీస్ పీపుల్ వర్ రిమూవ్డ్ వితౌట్ రెగ్యులరైజేషన్. వీళ్ళకి రెగ్యులరైజేషన్ లేకుండా వీళ్ళని రిమూవ్ చేశారనమాట పాండమిక్ టైంలో. అంటే దిస్ షోస్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ రెస్పెక్ట్ టు అండ్ దెర్ ఇస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది కాంట్రాక్చువల్ వర్కర్స్ అనమాట. సో దీస్ ఆర్ ద కీ ఇష్యూస్ దట్ ఆర్ రోజ్ ఇన్ ద పెటిషన్. సో నాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బట్ ఈ కాంటెక్స్ట్ ని గుర్తుపెట్టుకుంటే మీరు చాలు. నెక్స్ట్, ఇస్రో సీజ్ బ్రేక్ త్రూ ఇన్ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ డెవలప్మెంట్ ఫర్ LVM-3 అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఐఎమ్ గివింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఫర్ హోంవర్క్. సో 2 pages మాత్రమే ఉంది. మీరు ఏం చేస్తారంటే దిస్ పర్టికులర్ ఆర్టికల్ అంటే ఆ 2 pages అండ్ దాంతో పాటు నేను ఇంతకుముందు డిఫరెంట్ ఆపరేషన్స్ గురించి చదువుమన్నాను కదా, అవి రెండింటిని మీరు హోంవర్క్ గా తీసుకొని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. PDF అనేది తారా ఐఎస్ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ గా ఉంటుంది. ప్లీజ్ గెట్ యాక్సెస్ ఆఫ్ ద PDF ఫ్రమ్ దేర్. ఓకే, సో నౌ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.